చేయాలంటే ఎక్స్పర్ట్స్ని మనం హైర్ చేసుకొని చేయాలి. ఇప్పుడు ఒకటండి, నిన్న ఎవరు ఒక ఐటీ ఫ్రెండ్ ఆయన చెప్తున్నారు, ఐ డోంట్ నో దాంట్లో ఎగ్జాగరేషన్ ఏమో అని ఒక అనుమానం ఉంది. ఏంటంటే ఇప్పుడు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కింద ఈ దేశంలో కోట్ల రూపాయల రుణాలు ఎగ్గొట్టిన బడా బడా పారిశ్రామికవేత్తల పేర్లు అడగమంటే ఆర్టీఐ కింద ఇవ్వరు వాళ్ళు, ఎందుకంటే వ్యక్తిగత గోప్యత అని. ఇప్పుడు వ్యక్తిగత గోప్యత కింద ప్రభుత్వ సంస్థలు నిరాకరించిన డేటా ఇప్పుడు త్రూ దిస్ ఏఐ టూల్ ద్వారా దొరికే ప్రమాదం ఏమన్నా కనిపిస్తుందా? ఛాన్సెస్ ఆర్ దేర్, ఉన్నాయా? దే హ్యావ్ ద ఛాన్సెస్. ఎందుకంటే ఇప్పుడు కొన్ని సంస్థలు మనకు వచ్చాయి. ఎలా లీగ్ ఆఫ్ నేషన్ ఉండేది ఇంతకుముందు, దాన్ని ఇప్పుడు లీగ్ ఆఫ్ నేషన్ సెకండ్ వార్ని స్టాప్ చేయలేకపోయింది. ఎందుకంటే దే డోంట్ హ్యావ్ ద కైండ్ ఆఫ్ డేటా, అవైలబుల్ డేటా. అంటే డేటా లేనప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, దేనివల్ల యుద్ధం జరుగుతుంది ఏమనేది మీకు తెలియనప్పుడు వాళ్ళు ఎలా కంట్రోల్ చేయగలరు? ఒక డేటానే కాదు, అదర్ ఆస్పెక్ట్లో కూడా వీళ్ళకి వాళ్ళకు ఉన్నటువంటి అండర్స్టాండింగ్, అగ్రిమెంట్స్ లేవు. జస్ట్ ఒక కంట్రీ వచ్చింది, అన్ని కంట్రీస్ ఎన్నైతే ఉన్నాయో ఈ అన్ని కంట్రీస్కి ఏదన్నా అంటే ఏదన్నా జరిగినప్పుడు, విపత్తు జరిగినప్పుడు మేము మీకు సపోర్ట్గా ఉంటాము. అక్కడ హ్యూమన్ రైట్స్ కావచ్చు, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ కావచ్చు, ఫినాన్షియల్ ఆస్పెక్ట్లో కావచ్చు, వాట్ ఎవర్ ఇట్, అంటే సమానత్వం, సోదరభావం, ప్రపంచంలో మనుషుల్లో మనం హ్యూమన్ ఇది కాబట్టి మనం ఆ దిశలో వెళ్దాం. ఇలాంటి విపత్తు జరిగినప్పుడు మేమంతా మీకు సపోర్ట్ ఉంటామని చెప్తూనే వాళ్ళకు మనం ఎవరికైనా మనం హెల్ప్ చేస్తామంటే మనం ఏం చేస్తాం, మనం బిలీవ్ చేసి మన డేటాని వాళ్ళకి ఇచ్చేస్తాం. అలా ఇవ్వకుండా ఎంత డేటా వీళ్ళకి ఇవ్వాలి, ఎంత ఇన్ఫర్మేషన్ వీళ్ళకి ఇవ్వాలి అనేది చేయాలి. అలా కాకుండా రైట్ ఆఫీసర్ ఇన్ రైట్ ప్లేస్ వాడు ఏం చేస్తాడు, వాడు ఇవ్వడు, ఆఫీసర్ ఇవ్వడు. సో ఇది సెన్సిటివ్ డేటా అండి, వీ షుడ్ నాట్ షేర్ టు దెమ్, ఎందుకంటే ఫ్యూచర్లో థ్రెటనింగ్ ఉంటుంది మనకు అని చెప్తారు. దానికి ఎగ్జాంపులే ఇంతకుముందు ఒకసారి చెప్పాను నేను. ఎలాంటి ఎగ్జాంపుల్స్ అని చెప్పాను, ఒక యుఎస్ గవర్నమెంటే తీసుకుంటే మనం కొన్ని యుద్ధ విమానాలని వాళ్ళ దగ్గర మనం కొనాలి అంటే వాళ్ళు పెట్టిన రిస్ట్రిక్షన్స్ ఏంటి, మేము ఫార్ములా ఇస్తాం, మీరు ఎక్విప్మెంట్ ఇస్తాం, మీరు తీసుకోండి, కొనండి, సోర్స్ కోడ్ వాడి దగ్గర పెట్టుకుంటాడు. వాడితోనే మనకి యుద్ధం జరుగుతున్నప్పుడు మాత్రం మనం ఎగరము. ఒకవేళ మెయింటెనెన్స్ కావాల్సి వస్తే, ఎగరకంటే ఏం కాదు కానీ ఒకవేళ మెయింటెనెన్స్ వచ్చినప్పుడు వాడు మనకి అగేనిస్ట్గా ఫైట్ చేస్తున్నప్పుడు వాడు హెల్ప్ చేస్తాడా, చేయడు. అందుకనే జాయింట్ వెంచర్ అనేది పెట్టేసుకొని ఇండియాలో కూడా మనకు ఆ ఫార్ములా ఉండాలి, మనకు ఆ రైట్స్ మన చేతిలో ఉండాలి, ఆ రిస్ట్రిక్షన్ చేయగలగాలి. సింపుల్గా మీది ఒక అకౌంట్, నాది ఒక అకౌంట్, మీ అకౌంట్ నా అకౌంట్ ఒకటే, జాయింట్ అకౌంట్. నాకు ఆప్షన్ ఉంది అనుకోండి, నేను దాన్ని ఆ ఓటీపీ ద్వారానో పాస్వర్డ్ చేంజ్ చేస్తే మీరు నన్ను యాక్సెప్ట్ చేయగలరా, చేయలేరు. అలాగే ఇలా కూడా డేటాని మనం చేయాలి. అప్పుడు లీగ్ ఆఫ్ నేషన్ కాస్త ఇప్పుడు యూనియన్ ఐక్యరాజ్య సమితి అయింది, ఆ తర్వాత బ్రిక్స్ వచ్చింది, దాంతో శాంఘై ఆర్గనైజేషన్స్ వచ్చి, ఇట్లా నంబర్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఇన్ ద వరల్డ్. సో దాంట్లో రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్స్ అనేది ఎంత బలంగా నిలబడుతుంది అనేది డిపెండ్స్ అపాన్ ద పొలిటికల్ సిస్టమ్. అగైన్ టెక్నికల్ సిస్టంలో ఉన్నవాడు వాడు రిజిస్టర్ చేస్తే ఆ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ నుంచి ఇంకొక మినిస్టర్ ఫోన్ చేసి నేను చెప్పాను నువ్వు ఇచ్చేయి అన్నాడు అనుకోడు, ఏం చేస్తాడు, ఈజ్ ప్రొటెక్టింగ్ హీజ్ జాబ్, అంతేగాని హీఈస్ నాట్ ప్రొటెక్టింగ్ లైక్ డేటా కదా, కంట్రీ సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ప్రొటెక్ట్ చేయలేకపోయే పరిస్థితిని తీసుకొచ్చారు అనుకోండి పొలిటికల్ సిస్టమ్. వీ హ్యావ్ టు పనిష్ దెమ్ ఇట్ లైక్ హ్యాంగ్. అంతే. అంటున్నారు ఏలో ఏ దేశంలో ఎంత బంగారు నిల్వలు ఉన్నాయంటే వచ్చేస్తుంది. మరి అది థ్రెట్టే కదా. రేపు పొద్దున ఇవాళ భారతదేశంలో 21,000 tons గోల్డ్ అండి, 21,000 tons ఆఫ్ గోల్డ్ ఉన్నది. ఎవరి దగ్గర, డొమెస్టిక్ యూజర్స్ దగ్గర. 40% ఏమో ఇది కాక 40% గవర్నమెంట్ అధికారికంగా ఆర్బీఐ చెప్పేది. ఈ 21,000 టన్నుల గోల్డ్ ఎవరి దగ్గర ఉందంటే రేపు పొద్దున ఇచ్చేస్తుంది అనుకోండి, పరిస్థితి ఏంటి? అదే చెప్తుంది, అది ఏ డేటాని ఎంతవరకు ప్రొటెక్ట్ చేయాలో మనకు రావాలి. మీరు చైనాలో ఉన్నటువంటి కొన్ని ఛానల్స్ మనం చూడలేము, తెలుసా మీకు? దే ఆర్ ప్రొటెక్టింగ్ వెరీ కొన్ని ఏంటి అసలు మొత్తం చైనాయే ఐరన్ కర్టెన్స్ వెనకాల ఉంది. అదే ఛేదించుకొని మీరు లోపలికి వెళ్ళలేము. మనం ఎందుకు, వై నాట్ ఇన్ దట్ వే? మనం ఆ ఏరియాలో ఎందుకు మనం స్ట్రాంగ్గా లేము? సో మనం మన కంట్రీలో ఉన్న వాళ్ళు మనల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ మనకు రెస్పెక్ట్ చేస్తుంటే వీళ్ళు వెళ్ళి ఇంకొక దగ్గరికి వెళ్ళి పనిచేయాలనే ఆలోచనే రాదు. సో నేను అదే అంటున్నాను, మన కంట్రీలో మనకు చాలా స్కిల్డ్ పర్సన్స్ ఉన్నారు, వాళ్ళని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోండి అని చెప్తున్నాం. సో దాన్ని యూటిలైజ్ చేసుకోకుండా వాళ్ళ మైలేజ్ కోసం వాళ్ళు అనుకున్న వ్యక్తులకే ఇచ్చేసుకుంటూ వాళ్ళు అలా వెళ్తూ ఉంటే దేశానికే ముప్పది. ఒకరోజు మన చేతికి రాదు అనుకున్న కోవిడ్ ఏమైపోయింది, పక్కనోడి యొక్క హెల్త్ కూడా మనకు ముఖ్యమైన పరిస్థితి ఎలా అయితే వచ్చిందో రేపటి రోజు కూడా అదే అవుతుంది. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సత్తా ఉన్నవాడు, శక్తి ఉన్నవాడికి, సమర్థుడికి మనం ఆపర్చునిటీ ఇచ్చుకుంటూ దాన్ని డివైడ్ చేసుకుంటూ పోవడం వెరీ సింపుల్, కానీ చేయట్లేదు.
ఇప్పుడు సత్తా, శక్తి, సామర్థ్యం 3 పాయింట్స్ మీద మీరు మాట్లాడుతున్నప్పుడు రేపు దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని ఈ 3 ఉన్నవాడు మిగిలిన ప్రపంచాన్ని శాసించి డిక్టేటర్ లాగా మారే ప్రమాదం కూడా ఒకరి చేతికి ఇవ్వం కదా మనము. ఒక సిస్టాన్ని అనే దాన్ని మనం ఒక అప్లికేషన్ బిల్డ్ చేసేటప్పుడు ఏదో వాడి చేతికి ఇచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేవని ఉండము. ఇప్పుడు నేనున్నానండి, నేను ఏపీఎస్సి అండ్ యూపీఎస్సి కూడా సిపిటి టెస్ట్లకు కూడా హెడ్గా ఉన్నాను. దాని అర్థం నాకు ఒక ఎగ్జామినేషన్ పేపర్ వస్తుంది, నాకు వచ్చిందంటే అర్థము నేను చూడగలుగుతాను, నా కళ్ళతో స్కాన్ చేయలేను. ఓకే, నేను మొబైల్ యాక్సెస్ నాకు ఉండదు. కానీ ఇఫ్ యూఆర్ ట్రైంగ్ టు డౌన్లోడ్, ఇఫ్ యూ ట్రైంగ్ టు ఎడిట్ సంథింగ్, అది మెయిల్ ట్రిగ్గర్ అవుతుంది. మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు దాంట్లో ఏదైనా డిస్టర్బ్ చేస్తున్నా ఆ మానిటరింగ్ ప్రతి ఒక్కటి మీరు చూసే ప్రతి పేజ్ మానిటర్ అవుతుంది. అంత అడ్వాన్స్డ్ ఫీచర్స్ ఉన్నాయి, లేకేం కాదు. కానీ వీడు ఇంకా డిఫరెంట్ వేలో వెళ్ళాడు అనుకోండి, దాన్ని మనం ఎలా అనంతకోటి ఉపాయాలు అన్నట్టు అటువంటి ఏర్పడే ప్రమాదం ఉన్నప్పుడు వాటిని ఎలా అడ్రస్ చేయాలనే మెకానిజాన్ని కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇప్పుడు లేవని నేను అనట్లేదు, మళ్ళీ బాబు నీకు తెలియదమ్మా ఇవి చాలా ఉన్నాయి మీకు తెలియలేదు ఇంకా మరింత పటిష్టంగా మరింతగా స్ట్రాంగ్ గా వెళ్ళాలి అంటున్నాను. ఎందుకంటే మీరు క్వశ్చన్ రైజ్ చేశారు కాబట్టి ఇలాంటి ప్రమాదం ఉంటుందంటే డెఫినెట్ అయినట్టు ఉంటుంది. కానీ మనం దానికి అంటే ముందుగా అడ్వాన్స్డ్ గా ఉండాలి. మనం ఎప్పుడైతే ఒక అప్లికేషన్ యూజ్ చేస్తున్నామో ఏది పడితే అది డౌన్లోడ్ చేయడం, నీ మొబైల్లో ఒక చిన్న అప్లికేషన్ వచ్చి దాంట్లో ఎస్ఎస్ అని కొడితే ఒక్కటి చాలు దాంట్లో నీ మొబైల్ని మానిటర్ చేయడానికి. మొత్తం నువ్వు ఏం టైప్ చేస్తున్నావో నీదంతా అవతల వాళ్ళకి ఉంటుంది, బట్ నీకు తెలియదు అది అసలు యాప్లో తెలియదు. ఈ దేశంలో వాడి కంట్రోల్లో ఉంటాయా, వేరే దేశంలో వాడి కంట్రోల్లో ఉంటాయా కూడా తెలియదు. అంటిల్ అన్లెస్ నీ మొబైల్ ఫార్మాట్ చేసి, అంటే నీకు ఎప్పుడు తెలుస్తుంది మొబైల్ ఫార్మాట్ చేయాలండి? డ్యామేజ్ జరిగినాక నువ్వు చేస్తే చేతులు కాలేక సమస్య రాకముందు సొల్యూషన్ ఎత్తగలిగితేనే కరెక్ట్ అయినటువంటి అనాలిసిస్ అంటారు. సమస్య వచ్చిన తర్వాత రాణిలో వచ్చినా చూద్దామంటే దెర్ ఇస్ నో ఎనీ మీనింగ్. సో లెట్ us hope డాక్టర్ భాస్కర్ యానిమల్ గారు ఏఐ తీసుకొస్తున్న ఈ కొత్త ఫీచర్స్ మనిషిని నియంత్రించకుండా మనిషి కంట్రోల్లో, హ్యూమన్ కంట్రోల్లో ఉండే దిశగా జరగబోయే ప్రయోగాలు కానీ రాబోయే పరిణామాలు కానీ ఉండాలని పూర్తి స్థాయిలో అభిషిద్దాం. డాక్టర్ భాస్కర్ యానిమల్ చాలా డీటెయిల్గా వివరించారు. టీసీఎస్ ఫార్మర్ హెడ్గా అండ్ ఏపీ తెలంగాణ